ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు చెప్పుచున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. పౌలు తన పరుగు వ్యర్థము కాలేదని అంటున్నారు. ఎందువలన? పౌలు గారు ఆత్మీయ పరుగునకు గురి ఉందని చెప్తున్నారు. గురి లేకుండా పరిగెత్తినట్లయితే తన పరుగు వ్యర్థమవుతుందని, గురి యేసయ్య అని అంటున్నారు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసయ్య వైపు చూచుచు మనల్ని కూడా గురి వద్దకే పరిగెత్తమంటున్నాడు. ఇదియు కాక సులభముగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఓపికగా పరిగెత్తమంటున్నాడు. అంటే మన ఆత్మీయ పరుగులో సులభముగా చిక్కులు పెట్టే ఎన్నో పాపాలు మనకు అడ్డు వస్తాయి. వాటిని మనము అధిగమించాలి అని చెప్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితము చైనాలో జరిగిన పరుగు పందెములో మొదటి బహుమతి పొందవలసిన ఒక అమ్మాయి తను పరిగెత్తే దారిలో ఉన్న చిన్న బంగారు గొలుసును చూచి దాన్ని తీసుకొని పరిగెద్దామని కిందకు వంగింది. అంతే, అపజయాన్ని తెచ్చుకుంది. తీరా ఆ గొలుసును పరిశీలించి చూస్తే అది పిచ్చి బంగారము. కేవలము 8 రూపాయలు. దాని కొరకు విలువైన బహుమానాన్ని కోల్పోయింది. అలాగే చిన్న చిన్న పాపాలు కూడా యేసయ్య ఇచ్చే మహిమగల బహుమానాన్ని పొందకుండా చేస్తాయి. విశ్వాసి ఏ విషయంలో బలహీనముగా ఉంటాడో గమనించే సాతానుడు అతని పరుగు వ్యర్థపరచుటకు ప్రయత్నిస్తాడు. యేసయ్య వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తే విశ్వాసి మాత్రమే గురి వద్దకు చేరి బహుమానము పొందగలడు. మరి విశ్వాసిగా మన పరిస్థితి ఏమిటి? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.